అయితే మీరు ఇంకొక ఇంటర్వ్యూలో అంటా నేను చూసాను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక కూల్ డ్రింక్ అన్నా కూడా ప్రమోట్ చేయలేదని. ఆ! బట్ చిరంజీవి గారు కొన్ని సంవత్సరాలు థమ్స్ అప్‌ని ప్రమోట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు పెప్సీని ప్రమోట్ చేశారు. అవును. అప్పుడు ఆ బ్రాండ్స్. ఎర్లీ స్టేజ్‌లో. ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు చేస్తున్నారు. అవును. కొంతమంది విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా చేస్తున్నారు. ఆ! అయితే కొంతమంది హీరోయిన్స్ కూడా ఇది వాడండి చాలు మీ మీ చర్మం తళతళ, ఆ! ఇది వాడండి చాలు మీకు అసలు జుట్టు లేకపోయినా కూడా తెల్లారి పడే జుట్టు ఇలాంటి యాడ్స్ కూడా సో, వస్తున్నాయి కదా సార్. ఇవి దానివల్ల వెరీ మైన్యూట్ ఇంపాక్ట్ అండి. హ్మ్. ఇప్పుడు హ్మ్. థమ్స్ అప్ తాగితే ఎంత ఆరోగ్యం చెడిపోతది అన్నది ఒక మైన్యూట్. హ్మ్. అది నేను చూసినంత మటుకు సాక్షి టీవీలో చూసినట్టు గుర్తు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందు సాక్షి టీవీలోనే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పెద్ద సినిమా లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. మీకు కావాలంటే పంపిస్తాను. బట్ కాదు ఆయన పెప్సీ యాడ్ అయితే చేశారు. చేశారు. ఆ! ఆ! చేశారు. హ్మ్. చేశారు. ఇప్పుడు చేయట్లేదు కదా కనీసం. హ్మ్. అదైనా అప్రిషియేట్ చేయండి. హ్మ్. లీగల్ గా టాక్స్ మనీతోని రాజకీయాల్లోకి వచ్చారు కదా! అదన్నా అప్రిషియేట్ చేయండి. యెస్. యెస్. సో, అంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారనుకోవచ్చా మీరు ఒక రకంగా? అవును. నేను టాక్స్ కట్టేదే. హ్మ్. ఆహ్, ఆహ్, ఆయన 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 కన్నా కొంచెం ఎక్కువ డబ్బులొస్తాయి. నాకింకా గొంతు దించుకుంటే గాని, ఒళ్ళు ఒరుస్తే గాని డబ్బులు రావు. హ్మ్. సో, యాహ్! అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా ఒక ఇది ఉంది కదా! అంటే అనుకోవచ్చు. యాహ్! వెళ్తామా లేదని ఆ! తర్వాత విషయం. అంటే దానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా ఒక అబ్సల్యూట్‌లీ. రకంగా? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసి హ్మ్. ఏ ఆహ్, దే ఎక్కడ నెలకి 2,00,00,000 హ్మ్. వద్దు అన్న జీతం వస్తది. స్టాన్‌ఫోర్డ్ ఎంబీఏ అంటే అంత వాల్యూ ఉంది హ్మ్. హ్మ్. లోకేష్ గారికి. హ్మ్. సో, అంత పెద్ద జాబ్ వదిలేసి ఈ మూల నుంచి ఆ మూల వరకు అందరితోని అడ్డమైన మాటలు పడతా ఎందుకు నడిచిండు? హ్మ్. అంత పెద్ద మనిషి. హ్మ్. సో, యెస్. లోకేష్ గారి దగ్గర, జగన్ గారి దగ్గర కూడా పాజిటివిటీ ఉంది. హ్మ్. నాట్ జస్ట్ లోకేష్, నాట్ జస్ట్ పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్. హ్మ్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర పాజిటివిటీ ఉంది. హ్మ్. ఒక పేదవాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవడంలో జగన్ గారు చాలా గ్రేట్ అనే చెప్పాలి. హ్మ్. హ్మ్. సో, ప్రతి ఒక్కళ్ళ దగ్గర పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీని తీసుకొని ముందుకు పోతా. ఓకే. సో, అయితే మీరు అమెరికాలో ఏం చేసేవారు సార్ ఇంతకుముందు అంటే? నేను చెప్పాను కదా! నేను హ్మ్. ఐటీ. ఐ యామ్ ఇంటూ ఐటీ. ఐటీ. ఐ యామ్ ఓకే. ఎన్ ఐటీ సేల్స్ డైరెక్టర్. ఓకే. ఇక్కడ కూడా సేమ్ సేమ్ పొజిషన్. సేమ్ యెస్. జాబ్. సో, బట్ రాజకీయాల్లోకి రావాలనేది మాత్రం ఒక చిన్న యాహ్! ఇది. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి భాయ్ సాబ్. హ్మ్. అప్పులున్నాయి. హ్మ్. అంటే అవునా? ఆ! అప్పులున్నాయి. అప్పులున్నాయి. ఆదాయం ఎక్కువే కదా సార్. అప్పులు కూడా ఎక్కువేనా? ఆ! ఎంత చెట్టుకి అంత గాలి. హ్మ్. అప్పులున్నాయి. ఓ హ్మ్. ఇల్లు కట్టుకొని, నా ఫ్యామిలీని సెట్ చేసుకొని, వాళ్ళకి తినటానికి, హ్మ్. హ్మ్. తినటానికి, చదువుకి, హ్మ్. చదువుకి పెద్ద పెద్ద కోట్ల కోట్ల ఆస్తులు ఇయలేము గానీ, చదువులైతే జెప్పియాలి గదా! హ్మ్. ఇయాల హ్మ్. రేపు చదువులేమి చీప్ గాదు గదా! హ్మ్. సెవెంత్ క్లాస్‌కి 3,5 లక్షలు హ్మ్. ఫీజులు కడుతున్నాం. హ్మ్. మీ 3,5 బాబా? ఆ! హ్మ్. 3,5 లక్షల ఫీజులు కడుతున్నాము. హ్మ్. 1 కిలోమీటర్ రేడియస్ ఉన్న దానికి 50,000 బస్సు ఫీజు కడుతున్నాము. దీని హ్మ్. మీద గూడా ఉద్యమం జేయాలి అసలు అవును. యాక్చువల్‌గా. అవును. మీరు చెప్పేది కూడా అవును. కరెక్టే. 4 లక్షలంటే ఏం సార్? అవును. ఆ! 4,00,000 అంటే మీరు ఏ ఇంకా స్కూల్‌లో వాడు డుమ్మాలు గూడా కొడతాడు. కానీ మీరు ఏ స్కూల్‌లో చదువుకున్నారో నాకు తెలీదు గానీ, జనరల్‌గా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్‌లో అంటే ఒక 10,000తో మొత్తం 10వ తరగతి వరకు అయిపోతది. నేనా? 10,000 సార్ హ్మ్. మేమెక్కడ సార్ 10,000 హ్మ్. 2,000 సార్ మొత్తం మొత్తం అంటే ఫస్ట్ టోటల్. నుంచి 10థ్ క్లాస్ వరకు మాకయింది 2,000 మాత్రమే. హ్మ్. సో, ఎక్కడండి? ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అంటే ఎక్కడ? రామ్‌నగర్ అండి మేము అహా! హైదరాబాద్. హైదరాబాద్‌లోనే. హ్మ్. హైదరాబాద్ రామ్‌నగర్. జ్యోతి బాలమందిర్ స్కూల్. హ్మ్. ఆ! సో, 2000లో అయిపోయింది. ఇప్పుడు 3,500,000 చదువు. 2000లో ఇదయిపోయింది. ఇంటర్మీడియేట్ 2 ఏళ్ళు 5,000లో అయింది. హ్మ్. 10,000 బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయిపోయింది. హ్మ్. ఎంబీఏకి మటుకు నేను లోన్ తీసుకొనెళ్ళాను. ఆ లోన్ కట్టుకోవడానికే సినిమా కనిపించింది. లండన్ అయిపోయింది. మళ్ళీ జాబ్ అయిపోయింది. హ్మ్. తర్వాత యూఎస్‌కి హెచ్-1బీ మీద వెళ్ళాను. హ్మ్. అక్కడ 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 మాకు డాలర్‌లో వర్షం వస్తుంది అని అనుకుంటారు. ఫస్ట్ 1 ఇయర్ చుక్కలు కనిపిస్తాయి అమెరికాలో. హ్మ్. యాహ్! ఇప్పుడైతే అసల జాబ్ అనేదే లేదు కదా! ఇప్పుడు అమెరికాలో. రెసెషన్ వచ్చిందంటే 3 నెలలు ఉద్యోగం లేదు అంటే క్రెడిట్ కార్డ్‌ల బిల్లులు ఇట్లా ఎళ్ళిపోతాయి. హ్మ్.